हैदराबादी लजीज प्योर मटन व चिकन हलीम असली घी के साथ वाजबी दाम में दस्तयाब हैं। चिकन हलीम 100 रुपए प्लेट और मटन हलीम 180 रुपए प्लेट। बमुकाम सिटी पैलेस, एसआई कॉम्प्लेक्स, नजद बस स्टॉप, मेन रोड, नगर कर्नूल और रूबरू सब जेल, नीलाविली रोड, नगर कर्नूल। मजीद तफसीलात के लिए 9390170777 पर रब्त करें। अस्सलाम वालेकुम नाजरीन, एनएच टीवी में आप सभी का इस्तकबाल है। बीजेपी हाईकमान की जानिब से महबूबनगर हल्के पार्लिमानी इंतखाबी उम्मीदवार की हैसियत से डीके अरुणा के नाम का ऐलान अपनी दूसरी फहरिस्त में जारी कर दिया है। डीके अरुणा ने आज महबूबनगर मुस्तखर के बीजेपी पार्टी दफ्तर में मुनक्किदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए वजीर आजम नरेंद्र मोदी, बीजेपी कौमी सदर जेपी नड्डा और मरकजी वजीर दाखिला अमित शाह, किशन रेड्डी और पार्लियामेंट इलेक्शन कमेटी के मेंबर्स का शुक्रिया अदा किया। डीके अरुणा ने कहा कि गुज़िश्ता पार्लियामेंट इंतखाबात में महबूबनगर से मैं ही बीजेपी उम्मीदवार थी और बहुत कम ही वोटों से शिकस्त का सामना की थी। इस वक्त 3,33,350 वोट हासिल करते हुए दूसरा मुकाम हासिल किया था और आज मौजूदा सूरत हाल में रियासत में कांग्रेस पार्टी इख्तिदार पर है और दूसरी तरफ बीआरएस पार्टी को इंतखाबात में खड़े होने के लिए उम्मीदवार नहीं मिल रहे हैं। डीके अरुणा ने कहा कि कांग्रेस ने अवाम को 6 गारंटी का झांसा देकर रियासत में इख्तिदार में आई है, लेकिन कांग्रेस हुकूमत इन गारंटी पर अमल न करने की गर्ज से रियासत के कर्ज की बार बार बात दोहराई जा रही है। अब ये कहा जा रहा है कि इन 6 गारंटी पर अमल करने के लिए तेलंगाना में कांग्रेस को 17 एमपी सीटों पर जिताने की आवाम से अपील कर रहे हैं, लेकिन हकीकत यह है कि वो जब भी इन गारंटी पर अमल नहीं कर सकते। डीके अरुणा ने कहा कि अगर तेलंगाना की तरक्की चाहते हैं तो तेलंगाना और महबूबनगर की तरक्की चाहते हैं तो बीजेपी को 12 सीटों से जीत दिलाना जरूरी है। इन्होंने कहा कि महबूबनगर से बीजेपी को जितवाते हुए वजीर आजम नरेंद्र मोदी को तोहफा में पेश करें। डीके अरुणा ने आवाम से अपील की कि वो इंतखाबात में सोच समझकर वोट के हक का इस्तेमाल करें। इस सहाफती कॉन्फ्रेंस में रियासती एग्जीक्यूटिव कमेटी के रुकन जी पद्मजा रेड्डी, पेदकोला बालराजू, जिला बीजेपी सदर पी श्रीनिवास रेड्डी, जिला बीजेपी नायब सदर कृष्णवर्धन रेड्डी के अलावा पार्टी के दीगर कायदीन मौजूद थे। పార్టీలకు అతీతంగా ఈ యొక్క పాలమూరు అభివృద్ధి కోసం, మహబూబ్ నగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం, ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం గతంలో ఈ యొక్క జిల్లాలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ ఈ యొక్క ప్రాంతం కరువు జిల్లా కోసం చేసినటువంటి అన్ని పోరాటాలు, ఈ యొక్క కరువు జిల్లాలో రైతుల యొక్క భూములను సస్యశ్యామలం చేసినటువంటి ప్రాజెక్టులు తెచ్చినటువంటి సందర్భంగా ఆ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు అందుతున్న సాగునీరు కానీ, ఈ జిల్లాలో విద్యా సంస్థలు కానీ, వైద్య సంస్థలు కానీ, మెడికల్ కాలేజీలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీలు కానీ, పాలిటెక్నిక్ కాలేజీలు కానీ అన్ని రకాలుగా ఈ జిల్లాని ఆనాడు అభివృద్ధి చేసినటువంటి నేపథ్యంలో ఈ జిల్లా గురించి, అభివృద్ధి గురించి పూర్తిగా అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో ఇక్కడ నుంచి ఎవరు గెలవడము ఢిల్లీకి పోవడము, గెలిచినా ఢిల్లీకి పోయిండ్రు, ఓడినోళ్ళు ఢిల్లీకి పోయిండ్రు. ఈడ ఉండి ఎవరు ప్రజల మధ్యలో వచ్చి ఉండి పనిచేసినటువంటి వాళ్ళు లేరు. ఈ ప్రాంతం బిడ్డగా, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడానికి మీ సేవకురాలిగా మీ ముందు ఉంటానని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క పాలమూరు పార్లమెంట్ స్థానానికి మరి భారీ మెజార్టీతో పార్టీలకు అతీతంగా మీరు ఆశీర్వదించి గెలిపించి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో మరి మహబూబ్ నగర్ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంటు సభ్యురాలుగా ఈ ప్రాంతానికి సేవ చేసినటువంటి అవకాశాన్ని నాకు కల్పించాలని చెప్పి మీడియా ద్వారా ప్రజలందరినీ ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎవరెవరైతే ఈరోజు నాకు అండగా ఉండి పాలమూరు జిల్లాలో మరి ఈ యొక్క మీ ఆశీర్వాదం, అందరి ఆశీర్వాదంతో ఈరోజు నరేంద్ర మోదీ గారు మరి నా టికెట్ను ప్రకటించిండ్రో, కేంద్ర ఎన్నికల కమిషన్, ఎన్నికల కమిటీ, మరి ఎన్నికల కమిటీ సభ్యులు, మా అధ్యక్షులు జేపీ నడ్డా గారు, జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు, మరి మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కేంద్ర పార్లమెంటరీ బాడీ కమిటీ మెంబరు
అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి డాక్టర్ లక్ష్మణ్ గారు, మరి మన ఇన్ఛార్జీలైనటువంటి తరుణ్ చుగ్ గారు, సునీల్ బన్సల్ గారు, మరి వారికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడు కూడా ఎక్కడికి ఏ ఒక్క మహిళకు కూడా ఇప్పటిదాకా ఒక సిలిండర్ ఉచితంగా 500 రూపాయలకి సిలిండర్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని చెప్తే ఉచితంగా అందజేస్తామన్నారు. ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఏ ఇంటికి కూడా 0 బిల్లులు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉచిత కరెంటు 200 యూనిట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం కాగితాల మీదనే, పత్రికల మీదనే, బ్యానర్ ఐటెంలుగా ఈ యొక్క హామీలు నిలబడుతున్నాయి తప్ప అక్కడ ఆ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, ఈ జిల్లాలో ఒక ప్రోగ్రాం పెట్టి ఒక పథకం, అవన్నీ లాంచ్ చేసేసినట్టు పెద్ద మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఇప్పటిదాకా గ్రౌండ్లో ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. అది కూడా పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మాత్రమే ఈ పథకాలను పెద్ద ఎత్తున ఒక్కొక్క దగ్గర ఒక బహిరంగ సభను పెట్టుకొని వీటిపైన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తామనేటటువంటి మాట. ఎన్నికల లోపు ఇవేవి కూడా ప్రజలందరికీ అందించినటువంటి పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి గురించి పెద్ద ఎత్తున బ్యానర్ ఐటమ్స్లో ఈ రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల్లో కూరుకొని పోయింది, ఇది సాధ్యం కాదు, ఈ జీతాలు ఇచ్చేదే కష్టంగా మారొచ్చు, ఈ ప్రాజెక్టులు చేయడమే కష్టంగా మారొచ్చు, ఈ పథకాలన్నీ ఏ విధంగా అయితే అనేటటువంటి విధంగా పెద్ద ఎత్తున వార్తలు రాసి ప్రజలను మెంటలీగా ఈ యొక్క పథకాల అమలు లోపల ఇది సాధ్యం కాదు ఏమో అనేటటువంటి ఒక అపోహను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. బికాజ్ ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోయింది కాబట్టే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు, 6 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసింది కాబట్టి ఆ అప్పులకే సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల అంటే తిరుగు చెల్లించేటటువంటి పరిస్థితి కాబట్టే ఇవన్నీ చేయడం సాధ్యమా అని ప్రజలే ఆలోచించేటటువంటి విధంగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిపియండి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ యొక్క పథకాలన్నీ కూడా అమలు చేస్తాం కేంద్ర ప్రభుత్వ సహకారంతో అనేటటువంటి విధంగా ప్రజలకు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నో సభలలో చెప్పి ఈరోజు ప్రజలను మళ్ళీ మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 స్థానాలు వచ్చేది అదొక కళ. 17 పార్లమెంటు స్థానాలు తెలంగాణ నుంచి వచ్చేది లేదు. కేంద్రంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది లేదు. ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీనే ఈరోజు ఎంత దీనావస్థలో ఉందో ప్రతి ఒక్కరికి వాళ్ళ తెలిసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రధానమంత్రి ఎవరో, క్యాండిడేట్ ఎవరో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారంటే ఎంత పెద్ద మోసాన్ని మళ్ళీ ప్రజలకు చెప్తా ఉన్నారు. ఒకసారి ప్రజలు గ్రహించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కేంద్రంలో ఢిల్లీలో ఎవరు ఉంటారు, ఢిల్లీలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ఈరోజు ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కావాలని ప్రతి ఒక్కరి ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఎవరు పలకరించినా, ఎవరు మాట్లాడినా, ఎవరు కదిలించినా ప్రతి నోట ఇదే మాట వస్తూ ఉంది. మరి ఈరోజు దేశమంతా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తుంది. మళ్ళీ నరేంద్ర మోదీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారనేది ఎవరిని అడిగినా, ఏ ఒక్క పత్రిక అడిగినా, ఏ సర్వేలను అడిగినా అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నది మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారనే. మరి ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలని వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి నరేంద్ర మోదీ గారు ఇవాళ మహిళల కోసం తీసుకొచ్చినటువంటి పథకాలే కానీ, ఉజ్వల గ్యాస్ కనెక్షనే కానీ, ప్రతి మహిళకు ఇంట్లో మరుగుదొడ్డే కానీ, ముద్రా లోన్లే కానీ, అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం ఉచిత, ప్రతి ఒక్కరికి 5 కిలోల బియ్యం ఉచితమే కానీ,
బేటీ పడావో బేటీ బచావో అటువంటి కార్యక్రమమే కానీ, సుకన్య సమృద్ధి యోజననే కానీ, రైతు కిసాన్ సమ్మాన్ నిధే కానీ, ప్రతి ఒక్కరికి బ్యాంకులలో జీరో అకౌంట్లు ఓపెన్ చేయించడమే కానీ, రైతులకు సబ్సిడీ కింద ఎరువులు ఇవ్వడమే కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।